వర్షం. మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారా? ఓకే, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళారా? నేను వెళ్ళాను, అది కూడా ప్యారిస్లో ఒక్కదాన్నే 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ తిరిగాను. సో ఏం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అండ్ ఏం చూశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఆర్క్ డి ట్రయంఫ్ డు క్రౌజల్ ఎగ్జాక్ట్గా లోర్ మ్యూజియంకి బయటకి రాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది 1806 నుంచి 1808 ఆ కాలంలో కట్టారనమాట. ఈ స్టైల్ మొత్తం కొరింథియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ మాన్యుమెంట్ ఎంత పెద్దది అంటే 63 ఫీట్ హైట్, 75 ఫీట్ విడ్త్ అండ్ 24 ఫీట్ డెప్త్ ఉంది. ఈ మధ్యలో ఉన్న సెంట్రల్ ఆర్క్కే 21 ఫీట్ హైట్ ఉంది. ద ఆర్క్ డే ట్రయంఫ్ అండ్ ఈ ఆర్క్ రెండు ఒకేసారి స్టార్ట్ చేశారు, బట్ అది కంప్లీట్ అయ్యేసరికి 1836 అయింది. కానీ ఆర్క్ డే ట్రయంఫ్ వచ్చేసి దీనికంటే డబుల్ టైమ్స్ ఎక్కువ హైట్ ఉంటుంది. అండ్ అక్కడికే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా అక్కడికి 4 కిలోమీటర్స్ ఉంది. అంటే నేను ఇప్పుడు 4 కిలోమీటర్స్ నడవబోతున్నాను. ఈ చెట్లు వెనకాల ఉన్నది లోర్ మ్యూజియం. అండ్ హియర్ ఇస్ ద ఐఫిల్ టవర్. ఇక్కడ నుంచి చూడండి చుట్టుపక్కల వ్యూ అంతా. అంటే నేను 360 డిగ్రీస్ చూపిస్తున్నాను అనమాట, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. ఆ 360 డిగ్రీస్ చూపించడానికి ఇంతకంటే నాకు వేరే టెక్నాలజీ లేదు నా దగ్గర, ఎందుకంటే మొబైల్తో షూట్ చేస్తాను కాబట్టి. అండ్ యూ కెన్ సీ అసలు ఎంత బాగుంది అంతా కూడా అని. ఉన్న టెక్నాలజీని యూస్ చేసుకోవాలి కదా మరి. చూసారా నిన్న ఇవాళ ఎంత వర్షం పడిందో, వాటర్ మొత్తం కింద ఉన్నాయి. ఈ స్క్వేర్ని ఏమంటారంటే ద పలాస్ డి లా కాంకార్డ్. వామ్మో, ఏంటో నేను స్పెల్ చేయడం కరెక్టో కాదో తెలీదు, దయచేసి ఏమి అనకండి. నేను ఇక్కడ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది ప్యారిస్లో ఉన్న పెద్ద పబ్లిక్ స్క్వేర్స్లో ఒకటి. మొత్తం దీని ఏరియా 19 ఎకర్స్ ఉంది. ఇట్స్ ద లార్జెస్ట్ స్క్వేర్ ఇన్ ద ప్యారిస్ అన్నమాట. ఐఫిల్ టవర్. ప్యారిస్లో వాకింగ్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే నిజం చెప్తున్నాను. ఇలాగా ఈ విధంగా మీరు చేసి చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాగ నడిచి చూడండి, ఇట్ విల్ బి అమేజింగ్ అసలు. అది కూడా అక్కడ ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళడం ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇలాగ ఎక్స్ప్లోర్ చేయడంలో ఇంత హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి నాకు అస్సలు ముందు తెలీదు. ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సీన్ రివర్. ప్యారిస్లో ఒక రివర్ ఉంటుంది, మనం చాలా సినిమాల్లో చూసాం, ఇంక్లూడింగ్ మన్మధుడు సినిమాలో. ఆ రివర్ పేరు సీన్ రివర్, సెన్ అని పిలుస్తారు.
ఈ రివర్ ప్యారిస్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి మొత్తం 13 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది ప్యారిస్లోనే. అండ్ ఈ రివర్ మొత్తం పొడవు 775 కిలోమీటర్స్. ఈ రివర్ ప్యారిస్లో ఎగ్జాక్ట్గా మధ్యలో గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ రివరే ప్యారిస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ బ్యాంక్ అండ్ ద రైట్ బ్యాంక్ అంటారు. ఐఫిల్ టవర్ పైకి వెళ్ళి చూస్తే ఈ సెన్ రివర్ యొక్క బ్యూటిఫుల్ వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. ఈ సెన్ రివర్ ఇంకొక దానికి కూడా చాలా ఫేమస్. అదేంటంటే రొమాంటిక్ సైట్ సీయింగ్ బోట్స్ అంట. అసలు ఈ రివర్ని చూస్తుంటే మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళకు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. ఎన్ని వంతెనలు ఉన్నాయో తెలుసా ప్యారిస్లో ఈ సెన్ రివర్ మీద? మొత్తం 37 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇంకా ప్యారిస్ బయట ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ చూసి లాక్ బ్రిడ్జ్ అనుకున్నాను, కానీ యాక్చువల్గా కాదు. ఎందుకంటే లాక్ బ్రిడ్జ్ మీద లాక్స్ అన్ని తీసేశారనమాట ప్యారిస్లో. దిస్ ఈస్ అనదర్ బ్రిడ్జ్. లూక్సర్ ఆబెలిక్స్. ఇవి యాక్చువల్గా 2 ఉంటాయి అన్నమాట, అంటే ఒక పెయిర్ లాగా. నాకు అర్థమైంది ఏంటంటే ఇవి ఏన్షియంట్ ఈజిప్షియన్ ఆబెలిక్స్. ఇవి ఎందుకు చెక్కబడ్డాయి అంటే లూక్సర్ టెంపుల్కి చెరొక పక్క ఉండేలా, అంటే మన టెంపుల్కి ఒక ధ్వజస్తంభం లాగా అనుకుంటున్నాను. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇంకా ఈజిప్ట్లోనే ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఇప్పుడు ప్యారిస్లో ఉందన్నమాట. ఎక్కడ? సెంటర్ ఆఫ్ ద పలాస్ డి లా కాంకర్డ్లో. దీని హైట్ 75 ఫీట్. ఇంకో విషయం ఏంటంటే దీని కింద ఒక మెట్రో స్టేషనే ఉంది. ఆ స్టేషన్ పేరు కాంకార్డ్. ఫౌంటైన్ డిస్ ఫ్లూస్, ఫౌంటైన్ డి లా కాంకార్డ్. నాకు అర్థమైనట్టు నేను స్పెల్ చేస్తున్నాను. బేసికల్గా నాకు ఫ్రెంచ్ తెలీదు అండ్ ఎందుకో ఇది స్పెల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ట్రై చేశాను ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుందేమో అని, కానీ అన్నీ దొరకట్లేదు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ది ఫౌంటైన్స్ డి లా కాంకార్డ్. ఇవి కూడా 2 ఉన్నాయి. ఇవి 2 కూడాను మాన్యుమెంటల్ ఫౌంటైన్స్. ఎక్కడ ఉన్నాయి? సేమ్ ఇక్కడే పలాస్ డి లా కాంకార్డ్లో, విచ్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ప్యారిస్. సౌత్లో ఒకటి, నార్త్లో ఒకటి, ఇలా 2 ఫౌంటైన్స్ ఉంటాయి. అండ్ మధ్యలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా లూక్సర్ ఆబ్జెలిక్ ఉంది. అక్కడ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ పేరు పలైస్ బోర్బన్. సరిగ్గా స్పెల్ చేశానో లేదో తెలీదు. నిజంగా ఫ్రెంచ్ వాళ్ళు నా స్పెల్లింగ్ వింటే ఏమనుకుంటారో ఏంటో. ఈ బిల్డింగ్ ఒక మీటింగ్ ప్లేస్ అన్నమాట ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీకి. ది లోవర్ లెజిస్లేటివ్ ఛాంబర్ ఆఫ్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్. నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవబోతున్నాను. యాక్చువల్గా అయితే ఇంత దూరంలో ఉంది. బట్ వాకింగ్ ఇన్ ప్యారిస్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ మెట్రోస్ అట్లా వెళ్ళాము. బట్ ఈసారి మాత్రం వాకింగ్ వాకింగ్ వాకింగ్. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒక్కదాన్నే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను అండ్ ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తూ ఉంటాను, అసలు నన్ను ఫొటోస్ అండ్ వీడియోస్ ఎవరు తీస్తున్నారు? చాలా వరకు నేనే సెల్ఫీ ఫొటోస్ అండ్ సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా కొంచెం దూరంగా ఉండాలి, అక్కడ వ్యూ చాలా బాగుంది అన్నప్పుడు అలా సైడ్ అటువైపు వెళ్ళే వాళ్ళని అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తానన్నమాట. ఎవరిని నమ్మి నా ఫోన్ ఆర్ కెమెరా ఇవ్వచ్చు అని చెప్పి.
సో అలా ఎవరైనా నమ్మకంగా కనిపిస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని హెల్ప్ అడిగి వాళ్ళ చేత ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయించుకుంటూ ఉంటాను. అది చాలా తక్కువ, అంటే చాలా చాలా రేర్ కేసెస్లో అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ పేరు గ్రాండ్ పలాయిస్, అంటే గ్రేట్ ప్యాలెస్ అని అర్థం. ఇది ఒక పెద్ద హిస్టారిక్ సైట్, ఇంకా ఒక ఎగ్జిబిషన్ హాల్ అండ్ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు పెటెట్ పలాయిస్, అంటే స్మాల్ ప్యాలెస్ అని అర్థం. ఇది ఒక ఆర్ట్ మ్యూజియం అన్నమాట. యాక్చువల్గా ఇది మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ సిటీ ఆఫ్ ప్యారిస్. ఇంతకీ నేను ప్యారిస్ స్ట్రీట్స్లో ఒక్కదాన్ని ఎందుకు తిరుగుతున్నాను? నా ప్రీవియస్ ఎపిసోడ్ అంటే ప్యారిస్ వ్లాగ్ సిరీస్ ఎపిసోడ్ 1లో చెప్పాను కదా, సింధూరా నేను వచ్చాం ప్యారిస్కి. అండ్ ప్యారిస్కి ఇది నేను సెకండ్ టైం రావడం. సింధూరానేమో లోర్ మ్యూజియంకి వెళ్ళిపోయింది. లోర్ మ్యూజియం నేను ఆల్రెడీ చూసేశాను. సో దట్ ఈస్ ద రీజన్ వై సింధూరా అక్కడ ఉంటే నేను ఇలాగా ఒక్కదాన్నే తిరుగుతున్నాను అనమాట. పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం నేను చూడనివి ఈసారి చూడాలి అని చెప్పి మ్యాప్ తీసేసుకొని దగ్గరలో ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేస్తే అన్నీ, అంటే నేను చూడాలి అనుకున్న వాటిల్లో కొన్ని మాత్రం ఈ లోర్ మ్యూజియంకి చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కనిపించాయి. అలాంటప్పుడు నేను ఏం చేయాలి అని డిసైడ్ అయ్యి ఓకే లెట్స్ గో ఫర్ అ వాకింగ్ ట్రిప్ అని చెప్పి ఇలా సరదాగా నడుచుకుంటూ అలా అలా వచ్చేసాను అనమాట. ఆఫ్టర్ దట్ సింధూరా క్యాబ్ తీసుకొని డైరెక్ట్గా ఆర్క్ డే ట్రామ్స్ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి మేము ఫోన్లో మాట్లాడుకున్నాము. అలాగా నేను వెళ్తూ ఉన్నా. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పేరు ద పాంట్ అలెగ్జాండ్రే 3, ఒక డెక్ ఆర్క్ బ్రిడ్జ్. ప్యారిస్లో ఉన్న బ్రిడ్జెస్ అన్నిట్లో ఇదే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రావగెంట్ బ్రిడ్జ్ అన్నమాట. మళ్ళీ వర్షం పడుతోంది. ఇక్కడ ఉన్న ఈ పెద్ద స్ట్రీట్ పేరు షామ్స్ అలీజే. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ముఖ్యంగా ఇట్స్ ఫేమస్ ఫర్ థియేటర్స్, కెఫేస్ అండ్ లగ్జరీ షాప్స్. ఈ స్ట్రీట్ మొత్తం పొడవు దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అండ్ 70 మీటర్స్ వెడల్పు. పలాస్ డి లా కాంకార్డ్ నుండి ఆర్క్ డ ట్రయంఫ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్క్ డ ట్రయంఫ్కి చాలా దగ్గరికి వచ్చేసామన్నమాట. సో నేను ఆర్క్ దగ్గర ఉన్న చామ్సాయ్ స్ట్రీట్ దగ్గర ఉన్నాను గైస్. మొత్తం షాప్స్ అండ్ ఈ స్ట్రీట్ అంతా చాలా ఫేమస్ అన్నమాట. వర్షం భయంకరంగా పడుతుంది. ఈ వర్షంలో బయట ఒక్కళ్ళు లేరు. నా షూస్ వాటర్ ప్రూఫ్ కాదు, మొత్తం తడిచిపోయినాయి. అబ్బా, ఈ వర్షం ఎప్పుడు ఆగిపోతుంది? ఏ వర్షం,
ఓకే, సో పార్ట్ 3లో ఆర్క్ ద ట్రాంప్ గురించి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే గాయ్స్, సో నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చాలా చూడాలనుకుంటే కింద ఒక గంట ఉంటుంది కదా, ఆ గంట కొట్టండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.